హలో గాయస్, హాయ్. ఇప్పుడు కల్సుబాయ్ ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ప్రెజెంట్ బారీ విలేజ్ ఎండింగ్కి వచ్చేసాము. ఇక్కడ కల్సుబాయ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మేము పైకి వెళ్ళేసరికి 3 hours అవ్వచ్చు, 4 hours అవ్వచ్చు. అది మా ఫిజికల్ కెపాసిటీ బట్టి ఉంటుంది. సో ఈ నైట్ ఏమనుకుంటున్నామంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడే స్టే చేయబోతున్నాం. సో చూడాలి క్లైమేట్ ఇలానే ఉంటుందా, లేకపోతే కొన్ని ట్విస్ట్లు ఇచ్చి వర్షం పడుతుందా, ఉరుములు మెరుస్తాయా ఏంటి అంటారు, ఉరుముతాయి కదా, ఏదో ఒకటి. ఓకే. సో చూడాలి క్లైమేట్ మాకు అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా అని. ఎట్లయినా ఉంచున్నాయి, ఒక వర్షం పడితే చాలు. వర్షం పడాలని అయితే కోరుకుందాం మనం. ఎండ మాత్రం బీభత్సంగా వస్తుంది. ప్రజెంట్ చూసుకున్నాం కదా ఇప్పటి వరకు ఎంత ఉందో. ఈ లొకేషన్ కూడా చూడండి. అదే వర్షం పడితే ఏంటంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి క్లౌడీగా ఉండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంత ఎండ ఉన్నా కూడా మాకు చల్లటి గాలి తగులుతుంది. ఇంత ఈ గాలి చాలా చల్లగా వస్తుంది, ఎండ ఉంది అనే ఫీల్ లేదు. అదే ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఆ వ్యూస్ ఇక్కడ చూడండి, ఆ వ్యూస్ ఇంకా గ్రీనరీగా క్లౌడీగా ఉండి చాలా గ్రీనరీ ఇంకా పెరుగుతుంది. చూద్దాం ఎట్లయితుందో. కానీ ట్రెక్కింగ్ మాత్రం ప్రతి ఒక్క మూమెంట్ని మేము చూపిస్తాం. ఎండ్ వరకు వీడియో చూడండి, లైక్ చేయండి. చలో వెళ్ళిపోదాం. ఇక బాబా విలేజ్ చూడండి. ఐ మీన్ ఆ ఇల్లు, విలేజ్ కాదు ఇల్లు. అందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్తారు ఇల్లు. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 3-4 అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళి అక్కడ సన్ రైజ్ చూసుకొని మెల్లగా వచ్చేస్తారు. వస్తున్నారు, అందరూ వస్తూ ఉన్నారు. హనుమా, ఇప్పుడు చెప్పమ్మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ రోడ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎక్కుతో అనిపిస్తుందా, ఎక్కలేమనిపిస్తుందా? ఎక్కగలగాలి అనిపిస్తుంది. ఏమనుకున్నా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ ఈ రూట్ చూస్తుంటేనే ఇంకా ఎగ్జైట్ అవుతుంది. చెప్పాలంటే దీన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట టూరిస్టులు. ఇది ఎక్కేసరికి తడిసిపోద్ది మాకైతే. హనుమా ఎక్కువ, నువ్వు ఎక్కకపోతే ఎట్లా హనుమా? హనుమా తీసుకుందా రా. కిतना? 25 का मतलब कितना है? 50। 20 का दे और 20 का दे. क्या आम? ये क्या है? आम खा के देखो. मैंगो. कनक ले भारी తినరా, బాగానే ఉంటుంది. देखो खा के देखो. ఇది మ్యాంగో ఇందాక చూపించాం కదా బారీ విలేజ్ లో ఒక వీడియో. गावठी आंबा खा के देखो. है क्या? मीठा. అంటే ఫుల్ స్వీట్ ఉంది, మామూలుగా లేదు. అరే స్వీట్ అయితే ఇంక మనం ఎక్కువ తీసుకోవాలి కదరా. कितना? 10 का 5. అవి 10 का 5 अंडा. देव ये 10 का देव, 20 का देव. नहीं ना 25 ले जाता. महंगा बहुत है वो. कैरेट है ना 3000 रुपये ले जाता है. हाँ ठीक है इतना होता है उतना देव. అంటే బాగా కష్టపడుతున్నారంట, అదే చెప్తున్నారు. చూశారు కదా, ఇది చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మళ్ళీ కవర్ ఇలాంటివి తినాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఫ్రెష్గా మనం ఏది తినలేకపోతున్నాం, అంతా కల్తీ జరుగుతుంది అనమాట. నేరేడు పండు ఇవి కూడా వీళ్ళు సపరేట్ ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు, ఇదే ఫారెస్ట్లో, ఇక్కడ చుట్టుపక్కల ఫారెస్ట్లలో తిరిగి ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయో ఎతికి తీసుకొని వాటిని కొంచెం నీట్గా చేసి వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. జాంబూర్ అంటే నేరేడు బొల్లా. जाम्बूर का मतलब ये है कुछ नहीं. वो उधर होटल है ना, वो मंदिर है ना, मंदिर के खाली होटल है, उधर लगाओ. मोकली जाएगा ऐसा. नाइट रात में लोग 12 बजे तक का चालू हो गया पर्यटक लोग. ओके. हाँ लोग हर दिन आ सकते हैं ना. उधर संडे ना रविवार 12 बजे तक चालू हो गया लोग. ओके ठीक है. 6 बजे तक पण चालू हो गया. धन्यवाद. रहने को ठीक है. थैंक यू. बाय बाय. बाय बाय.
అది చోటు ఏంటనమా అంత బాగా నచ్చిందా? ఇప్పుడు యాక్చువల్గా మనం కొని బయట కొంటే ఎట్లా, ఇప్పుడు ఇది పచ్చి 10కి 500, మనకి ఎన్ని ఇచ్చాడు? 8 ఇచ్చాడు. అట్లా ఉంటుంది ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే. టేస్ట్ మాత్రం బాగుంది. బాగుంది అంటే మనం రెగ్యులర్గా తింటాం చూసినా కదరా మామిడి పండు, అదే బంగినపల్లి ఏదో అంటారు, ఆ టైప్లో ఉంది. యా. एक ही बात, लेवल सबके निकलेंगे। ठीक है. कल सुबह ट्रैक करके मैं समझ गया हूँ मैं ही भगवान हूँ। हम भी भगवान बनेंगे. हाय हाय हाय. यूट्यूब में डाल रहे हो? या सब्सक्राइब दबाओ, लाइक करो. ठीक है. हाँ बता, नीचे नेटवर्क नहीं NUMAN స్పేస్ ORO ఇట్లా మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలకు కూడా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. साउथ इंडियन। యా భయా, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ओके बाय। థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా, మనం చేసే ఏ చిన్న ప్రయత్నం అయినా సరే మనసు పెట్టి చేసుకుంటూ వెళ్తే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడప్పుడు మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎలాంటి కెరీర్ అయినా అవ్వచ్చు, అది చాలా ఇంపార్టెంట్. హాయ్, आपको कैसे लगा? वेरी टायर्ड. అలిసిపోయిందంట పాపం చాలా. అంటే చాలా హైట్. ఎంత హైట్ అంటే 5440 మీటర్ల హైట్ అనమాట. చూశారు కదా, మనకి ఎట్లా అంటే ఇలా ఉండదు రూటు, ఇలా వెళ్తానే ఉంటుంది మనం ఎక్కే వరకు. మహా అయితే 10% కూడా ఎక్కలేదు. 2% కూడా ఎక్కలేదు. చెమటలు తన్నుకుంటూ వస్తున్నాయి బయటికి. ఇక్కడ మేము ట్రెక్కింగ్ చేస్తూ అలసిపోయి ఒక దగ్గర ఆగినాం అనమాట. ఆగినప్పుడు మాకు ఒకటి కనిపించింది, చూడండి. చెప్పు రామ్జీ. ఇందాక మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా చిన్న చిన్న మామిడికాయలు, అవి ఇక్కడ ఇలా దొరుకుతాయి అనమాట. చూపిస్తాను రండి. ఇంకోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకోండి, వీటినే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. అంటే డబ్బులు ఇచ్చి ఎందుకు కొన్నాం అంటే వాళ్ళు పాపం ఇంత పైకి వచ్చి ఇదంతా వెతికి అంతా సేకరించి మళ్ళీ కిందకు వచ్చి అమ్మాలి కదా. అవన్నీ అన్ని చెట్ల దగ్గర ఒక బల్క్ తీసుకుంటారు వాళ్ళు. ఈ చెట్ల దగ్గర అవన్నీ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, వాటిని క్లీన్ చేసి అమ్ముతూ ఉంటారు. ఏది చూపి. ఇవ్వండి, ఇంత న్యాచురల్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయన్నీ అవే అనమాట, పండిపోయి కింద పడ్డాయి. జనరల్గా ఇది అంటే ట్రెక్కింగ్కి వెళ్ళే రూట్ కాదు. మేము క్యాజువల్గా ఇక్కడ ఆగాము. ఇటు సైడ్ ఏముంటుందేమో అని చూస్తే ఈ చెట్టు కనిపించింది అనమాట. అంటే చాలా బాగా అనిపించింది న్యాచురల్గా. యాక్చువల్లీ అటు నుంచి అటుపోవాలి, మేము బ్యాగులు అక్కడ పడేసి ఈ వ్యూ ఇట్లా నేచర్ బాగుందన్నమాట. ఊరికే రోడ్డు ఇట్లా చూసుకుంటా వచ్చాం. ఇప్పుడే పడతా కాయ. ఇప్పుడు కాయ పడింది. ఇది చెట్టు. స్మెల్ బాగా వస్తున్నారు, అన్నీ పండిపోయిన కాయలు కదా. అది కూడా అది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వాటర్ అనమాట. వర్షం పడుతుంది కదా, ఆ నీళ్ళు ఇక్కడ నిల్వ ఉంచుకుంటారు. ఈ నిల్వ ఉంచుకున్న నీళ్ళని బట్టలు ఉతకడానికి ఇంకా వగేర వాటికి యూజ్ చేస్తారనమాట. ఇది చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా లోతు ఉంటుంది, అందుకనే ఇది దాటి రావద్దని చెప్తున్నారు. ఒకసారి చూడండి, చూపియను. కనిపిస్తుందా? పైకి రా. ఇక ఇక్కడికి వచ్చినా కానీ మనం స్లిప్పర్స్ షూస్ అవి వేసుకొని ఉంటాం కాబట్టి ఈజీగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే ఇంకా ఆంటీ గారు రావద్దని చెప్తున్నారు. ఓకేనా? యార్ అక్కడ ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి మనం స్టార్ట్ అయినాం. భారీ విలేజ్ అది. ఇంత పైకి వచ్చాం. వచ్చేటప్పుడు చాలామంది ట్రెక్కర్స్, లోకల్స్ చాలామంది కనిపించారు.
వంశీ గారు ఇక్కడ కూర్చోండి అలసిపోయి. ఇంత పైకి కూడా మేము వచ్చేటప్పుడు చిన్న చిన్న షాప్స్ కొండ మీద కూడా లైక్ ఎట్లా ఎంత కొండ మీద ఉన్నా సరే వాటర్ బాటిల్స్, ఫుడ్, స్నాక్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి నార్మల్ ప్రైస్ కంటే. మేము ఆల్మోస్ట్ ఒక 20% కవర్ చేసి ఉంటాం. 20 రాలేదురా, 10 వచ్చాను నాకు తెలిసి. ఓకే, 10% కవర్ చేసి ఉంటాం. పైకి ఎక్కుతున్నాకుంది. ఇందాక ఎండ అనుకున్నాం కదా, ఇంకా కూల్ అవుతా ఉంది. పైకి ఎక్కుతున్నాకుంది. చుట్టుపక్కల లొకేషన్ చూడండి అసలు. హనుమా చుట్టూ ఎండ వస్తుంది. ఆ పర్టికులర్ ఆ 2 ఇల్లు ఉన్నాయి చూసావా, అక్కడ మాత్రం అదే ఎండ వస్తుంది. చుట్టూ నీడ ఉంది, స్పాట్ లైట్ పెట్టినట్టు. ఇగో ఇంత పైకి ఇక్కడ కూడా సంథింగ్ ఉంది. चलो तुम पहुंचो, हम आ जाएंगे. जाओ. अरे you can't be the last. तो आप गेट पे जाके वेट करो, बिल्डिंग के गेट पे वेट करो, हम आते हैं. ఇందాక మేము పైకి వచ్చినప్పుడు కొంతమంది ఫారినర్స్ కనిపించారనమాట. వాళ్ళు ఏంటంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి కల్సుబాయ్ ట్రెక్కింగ్ చేస్తా, మీరు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారా అని మమ్మల్ని అడిగారు. లేదు మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామని చెప్పాము వాళ్ళకి. సో వాళ్ళు ఎంత ఎంతజియాస్టిక్గా ఉన్నారంటే మనకంటే ఇంకా ఎక్కువ చూడాలి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇండియాలో చాలా ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది వస్తున్నారనమాట. సో మనం కూడా ఏంటంటే వీలైనన్ని అద్భుతమైన ప్రదేశాలు తిరగగలగాలి, చూడగలగాలి. అప్పుడే మనకి డైలీ మనకు ఒక రొటీన్ లైఫ్ ఉంటుంది కదా, బిజీ లైఫ్ అంటే ఆఫీస్కి వెళ్ళి రావటం, లేకపోతే ఏవో టెన్షన్లు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే ఏంటంటే మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మైండ్ సెట్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. సో మేము ఈరోజు మా సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం మేఘాల్లో తేలుతున్నట్టుంది, చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ వర్షం పడితే ఎక్కడ క్యాంప్ వేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇలా ఆలోచిస్తున్నాం. వర్షం పడితే బాగుండు. వర్షం పడుతుందా? యాక్చువల్గా పడే మూమెంటే ఉంది, కానీ ఇంకా రావట్లేదు. చిన్న చినుకులు పడుతున్నాయి. ఎక్కడ వర్షం పడితే అక్కడ క్యాంప్ వేసుకోవడానికి మేము అయితే రెడీగా ఉన్నాం. ఈ వ్యూకి అసలు ఎంత పీస్ఫుల్ ఉందంటే, ఇంత ఎండ వస్తున్నా ఎంత చల్లటి గాలి, ఏసీలో పెడితే లైక్ ఎట్లా ఉంటుంది, అంత కూల్గా అంత పీస్ఫుల్గా ఉంది. రెగ్యులర్గా మనం తిరిగే ఆ సిటీలో ఆ నాయిస్, ఆ బైక్ హార్న్, ఆ ట్రాఫిక్, ఇది ఈ మొత్తం నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి ఒక్కసారిగా ఈ నేచర్లోకి వచ్చి మనం ఎంత ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఇంత కష్టపడుతూ పైకి ఎక్కేసిన తర్వాత ఏదో అచీవ్ చేసిన ఫీల్ వస్తుంది మనకి. పక్కన వేరే వాళ్ళు వస్తున్నారు, కొంచెం సిగ్గు అవుతుంది అందరి ముందు మాట్లాడడానికి. 2 minutes. मेरा माइंड में भी नहीं आया अमरूद करके, पता है क्या? तो क्या है तेरे दिमाग में? ठीक है. లొకేషన్ నాకు లేచే ఓపిక లేదురా, నాకు లేచే ఓపిక లేదు. కోసం ఇక్కడ ముందు వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఈ వ్యూ ముందు కూర్చొని లెమన్ సోడా తాగుతున్నాం మేము, కొంచెం రిలాక్సేషన్. ఇది కేవలం లెమన్ సోడా మాత్రమే కాదు, ఇప్పుడు అలసిపోయి ఉన్న ప్రాణానికి ఊరట కూడా అమృతం టైప్ అనమాట. ఇంత పీక్ మూమెంట్లో ఇది తాగుతుంటే తేగా ఉంది. బాగుందిరా, చాలా బాగా చేశాడు. అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట, ఇక్కడే ఉండి ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. ఆ బిజినెస్ నాకు తెలిసి ఏదో ఒకటి రన్ అవుతుంటుంది. మేబీ లాక్డౌన్లో కాకపోవచ్చు, ఇక మిగతా సమయాలందరూ మ్యాక్సిమం బాగానే ఉంటుంది అనమాట. ఒకసారి మా ఫ్రంట్ వ్యూ చూపిస్తా చూడండి.
మౌంటైన్స్ చూడండి అట్లున్నాయి. ఇది షాప్, రాహుల్ కా షాప్ హై. ఇక్కడ మనకు దొరికింది ఈ అడవుల్లో ఒక అరుదైన కోతి. రే రే సామానికి దెబ్బలు తగులుతాయి. చల్ కాకా. మనకి ఇదే బెస్ట్ రా. బేర్ గ్రిల్స్ తర్వాత నేనే. అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు కూడా చేయాల్సి వస్తుంటుంది మనం బయటకు వచ్చినప్పుడు, లేకపోతే ముందలకి వెళ్ళలేము. ఇలా పట్టుకునే ఉంటాయి చూసారా, అవి గట్టిగా ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయో చూసుకోవాలి, లేకపోతే వాటితో పాటు మనం కూడా కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఈ కుల్సుబాయ్ అడవుల్లో, ఎంతో దట్టమైన అడవుల్లో ప్రాంతంలో మేము జీవన పోరాటం చేస్తున్నాం. కమాన్ వంశీ, కూర్చో దాని మీద. చలో చలో ధీవరా బాహుబలి, కమాన్. వంశీ ఎలా ఉంది కల్సుబాయ్ ట్రెక్కింగ్? రకరకాలుగా ఉంది మాస్టర్. అప్పుడే ఇప్పుడు ఒక 50% మాత్రమే వచ్చినావు, అప్పుడే రకరకాలుగా ఉంటే పైకి ఎక్కిన ఎన్ని రకాల ఇద్దు. ఇంకా చాలా ఉంది, ఒకసారి చూపిస్తా. దూరమే వచ్చాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. అట్లా మీకు నిచ్చెన కనిపిస్తుందా, అట్లా వెళ్ళాలి అక్కడ వరకు. 50% అయితే కవర్ అయినాయి మేము. 50% వచ్చాం. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ షాప్స్ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉన్నాయి, అదనమాట. చూసారు కదా వచ్చేటప్పుడు వ్యూస్ అసలు ఎంత బాగున్నాయో, కానీ దూల తీరిపోయింది, మామూలుగా లేదు. పైకి నవ్వుతున్నాంలే కానీ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటా. చాలా ట్రెక్కింగ్ చాలా టఫ్ ఉంది. కొంచెం ఫిజికల్ ఎఫర్ట్ గట్టిగా పెట్టాలి. అందుట్లో మనం వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కువ లగేజ్ వేసుకోకూడదు. మాకు ఎలా ఉందంటే కొంచెం లగేజ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మేబీ ఎట్లా అంటే ఎక్కలేకపోవడం వల్ల, లేకపోతే నిజంగానే లగేజ్ ఎక్కువ ఉంది, మాకు తెలియదు. కానీ కొంచెం బరువు అయితే ఉన్నాయి బ్యాగ్స్. మ్యాక్సిమం తక్కువ లగేజే తెచ్చుకోవాలి, అప్పుడే మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి స్టేజ్లో కూడా మనకి షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ లెమన్ వాటర్ తాగడానికి, వాటర్, డ్రింక్స్, స్నాక్స్, కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి, ఇట్లా చాలా ఒక్కొక్క స్టేజ్లో షాప్స్ అయితే ఉన్నాయి. మనకి ఫుడ్ అంటే ఎక్కువ తినాలనిపించదు, ఎందుకంటే నడిచి నడిచి డీహైడ్రేషన్ అవుతుంటుంది. మనకి ఎక్కువ ఏమన్నా వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ ఈ టైప్ తాగాలనిపిస్తుంది అనమాట. అటు ఇటు ఇటు అని పరుగులు ఎక్కడికో అయిపోయిందిరా. రాక రాక ఒక లిరిక్ వచ్చింది, అట్లా వచ్చామన్నమాట. వే చూడండి అసలు ఎట్లుందో. ఇది రెయినీ సీజన్ అయితే
ఇది మొత్తం వాటర్ ఫ్లో అయితేనే ఉంటుంది, ఫుల్ మొత్తం వాటర్ ఫాల్స్ అవుతాయి ఇక. వెళ్ళిపోవాలి అట్లా, వెళ్ళిపోవటమే అట్లా. మాకు స్టాప్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ఆగదు ఆగితే సాగదు, ఆగదు ఈ పయనం. అది ఏ అన్నారు సాంగ్ రా, ఆగదు ఏ నిమిషం నీకోసం, నిజంగా ఆగట్లా. ఆగదు. అది అసలైంది. మీకు అక్కడ లిచ్చలు కనిపిస్తున్నాయో లేదో. ఇది అసలైంది, అది అసలైంది, మధ్యలో మీకు కొసరైన వాళ్ళు, అందుకని నీ నవ్వట్లు పడుతున్నాయి ఎక్కడానికి. లెమన్ వాటర్ కావాలంట వంశీగాడికి, అలిసిపోయింది. నాకు కూడా కావాలి. అడుగు కితనా. नींबू पानी नींबू पानी चाहिए, जलजीरा नॉर्मल भैया कौन सा है? जलजीरा मतलब ओ जलजीरा ऐसा आता है नॉर्मल, गरम रहता है वो, स्वीट रहता है, गरम रहता स्वीट रहता है। एक क्या है? वो जलजीरा है। जलजीरा, हाँ जलजीरा दे दो, जलजीरा दो हाँ ले जलजीरा लीजिए भैया, हाँ ले लीजिए। ఏ లీచే ఏ తీసుకురా దలో. ఏ క్యా హై? काली मैना डोंगर की, क्या खाने वाले हैं। हाँ खाने वाले ये करवंदा। पेड़ दिखता है ना, ये पेड़ उसका है ना। ओ उसका नहीं, हाँ ओ उसका पत्ता ऐसा रहता है, ये नाम क्या है? करवंदा। करवंदा. ये कैसा रहता, कच्चा रहता, मीठा है। मीठा मिठाई. माई मत रही है वगैरह सकते అక్కడ అక్కడ ఎక్కడ రా, అక్కడ కూర్చోండి. అదే ఇక్కడ కూర్చున్నా. అక్కడ అక్కడ అరే అదే అనుకుంటా. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అయిపోయాయి అనమాట. అంటే ఇవి ఉంటాయి, ఇప్పటి వరకు ఇవేమి ఉండవు. మనం అంటే రఫ్గా ఉంటుంది రూట్ మొత్తం, రాళ్ళు తుప్పలు చెట్ల వేర్లు ఇవన్నీ పట్టుకొని కొన్ని కొన్ని చోట్ల రావాల్సి వస్తుంటుంది, కొన్ని చోట్ల బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం మెట్లు టైప్ ఉంటుంది అనమాట. వ్యూ చూడండి. యాక్చువల్గా ఇలా ఉంటుంది, రైన్ పడితే ఇంకా బాగుండేది కానీ వ్యూ. సో ఇవాళ మనకు అంత అదృష్టం లేదు. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వరకు మనం రాళ్ళల్లో తుప్పల్లో చెట్లు పట్టుకొని పాక్కుంటా డేక్కుంటా వచ్చాం. ఇక్కడ నుంచి స్టెప్స్ లేని దగ్గర అలా లిచ్చన్ వేసారు అనమాట, ఐరన్తో లిచ్చన్ స్టార్ట్ చేశారు. ఒకసారి అగో వ్యూ, అది బారీ విలేజ్. అక్కడ నుంచి మనం ఆ విలేజ్ నుంచి అదంతా వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే పైన వరకు కూడా లైట్స్, సోలార్ ప్యానల్ పెట్టి స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఏర్పాటు చేశారు, బాగుంది. ఇక్కడ షాప్లో మ్యాగీ చేసుకుంటున్నాం. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మహారాష్ట్ర అంటేనే ఫోర్ట్స్, పెద్ద పెద్ద కొండలు, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. కితనా భయ్యా మ్యాగీ? 50 रुपये. 50. అరే అంత మాట్లాడరా హిందీలో, ఎప్పటి నుంచి ఉంటాను. 50 అంటే 5 రూపాయలు కాదా? 5 కాదు 50. అయినో నాకు తెలుసుకున్నా, కొన్ని పదాలు తెలుసుకున్నా మహారాష్ట్ర వచ్చి. आपका नाम क्या है भाई? प्रशांत खाड़े. क्या? प्रशांत खाड़े. प्रशांत खाड़े. हाँ. आपको तेलुगु मालूम? क्या क्या? तेलुगु मालूम? तेलुगु में बात कर सकते हैं? नहीं नहीं. 50 तेलुगु में क्या बोलता? मेरे को नहीं पता. 50 రూపాయలు बोलो. 50 रुपये. 50 50 रुपये. अच्छा स्माइल है तुम्हारा, अच्छा स्माइल है.
పాపం చాలా కష్టపడ్డాడు 50 రూపాయలు అంటానికి. కాకపోతే ఫస్ట్ టైం కదా రావట్లేదు. కొంచెం కొంచెం నేర్పిద్దాం మనం వెళ్ళిన చోటల్లా. ఇగో పిల్లలతో ఊదుకుంటా ఎక్కొచ్చు. అయ్యి నైట్ ఇక్కడే ఉంటాడు అడుగు. भैया रात में इधर ही रहते और नीचे जाते तुम? नहीं नहीं इधर रहते हैं ना. इधर इधर रहते मतलब आपका खाना पीना सोना सब इधर है? नीचे मेरा होटल है ना. नीचे भी तुम्हारा होटल है? हाँ. ऊपर ऊपर भी होटल है? नहीं नहीं ऊपर. ब्रांचेस आपका 2 ब्रांच है अभी. हाँ हाँ. పైన ఏమైనా ఉన్నాయా? ऊपर में कोई होटल रहता? नहीं. और इधर दिस इज लास्ट. हाँ हाँ. ओके ठीक है. ఏ లాస్ట్ హై? हाँ हाँ. ऊपर है ना होटल है ना गाँव. आज लास्ट है. ఇది లాస్ట్ హై. ఇది లాస్ట్ హై. నీ డబ్బు కాళ్ళు ఇల్లు కూడా మర్చిపోతావు. మామూలుగా ఉండదు మన హిందీ. అంత పర్వత శ్రేణుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఎటు చూసిన కొండలు చెట్లు